పక్కింట్లో గొడవ జరుగుతుంటే చుట్టూ పోగయి ఏం జరుగుతుందా అని చూసే రోజులకు మనం అప్గ్రేడ్ అయ్యాం. పైగా ఇవి సామాన్యుల ఇంటి తగాదాలు కాదు, పెద్దింటి కుమ్ములాటలు, స్టార్ కుటుంబాల గొడవలు. అందుకే ప్రజల్లో అంత ఆసక్తి. కొత్తగా నెట్టింట మంచు ఫ్యామిలీ వివాదం ట్రెండ్లో ఉంది. తండ్రి మంచు మోహన్ బాబు తన భార్యపై చేయి చేసుకున్నాడని మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మంచు మనోజ్ కాలిగాయంతో తన భార్యతో కలిసి హాస్పిటల్కు చేరుకోవడం టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అయింది. మంచు ఫ్యామిలీ నడుపుతున్న స్కూల్ విషయంలో, ఇతర ఆస్తుల విషయాల్లో కుటుంబంలో తగాదానే ఈ గొడవకు కారణమంటున్నారు. మనోజే కొట్టాడని మోహన్ బాబు పోలీసులకు చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు అక్కడ కాపలా కాస్తుండగా, పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ పిలిపించారు. అయితే మనోజ్ తరపు బౌన్సర్లకు సెక్యూరిటీ లోనికి అనుమతించలేదు. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు ఇవాళ హైదరాబాద్ రానున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఇదే రీతిలో ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కగా, ఇటీవల కొన్నాళ్లుగా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య చిన్న వార్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మంచు కుటుంబ గొడవలు, ఇలా వరుసగా పెద్దింటి వివాదాలు నెట్టింట ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.